నమస్తే, వెల్కమ్ టు రైట్ యాంగిల్. పార్లమెంట్ సమావేశాల్లో రసాభాస కొనసాగుతోంది. ముఖ్యంగా లోక్సభలో చర్చ జరగకుండా విపక్షాలు పదే పదే అడ్డు తగులుతూనే ఉన్నాయి. అందులోనూ అసలు నిజానికి బడ్జెట్కి సంబంధించి అద్భుతమైనటువంటి చర్చ జరగాల్సిన అవసరం ఉందని ప్రజలందరూ కోరుకున్నారు. కానీ బడ్జెట్పై చర్చ కాస్త కేవలం ఒక పుస్తకానికి పరిమితం చేస్తూ విపక్ష పార్టీలు అదే పనిగా పార్లమెంట్ సమావేశాల్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా విపక్ష నేత రాహుల్ గాంధీ ఆయన ప్రసంగాన్ని మొదలు పెడుతూనే జనరల్ నరవాణే గారు రాసిన పుస్తకము ఇంకా అది ప్రచురితం కాలేదు, ఆ పుస్తకాన్ని ప్రస్తావిస్తూ ఆ పుస్తకంలోని కొన్ని అంశాలని చదివే ఒక ప్రయత్నం చేయడము, దానికి కేంద్ర మంత్రులు అడ్డు తగలడము. ముఖ్యంగా రాజ్నాథ్ సింగ్ గారు అది రక్షణ శాఖ పరిధిలో ఉంది, అది ఇంకా పబ్లిష్ కూడా కాలేదు, పబ్లిష్ కాని పుస్తకం గురించి ఎందుకు మాట్లాడుతున్నారు అని ఆయన అభ్యంతరం వ్యక్తం చేయడము. ఈవెన్ స్పీకర్ కూడా పార్లమెంట్ ప్రొసీడింగ్స్ ప్రకారం ఇది తప్పు అని చెప్పడంతో వారించడంతో ఆ మాటని పక్కకు తీసుకోవాల్సింది పోయి ఆ పుస్తకం గురించిన ప్రస్తావన పక్కన పెట్టి ఆయన ప్రసంగాన్ని కొనసాగించవచ్చు. కానీ పుస్తకం విషయంలోనే పేచీ పెడుతూ ఆ పుస్తకంలోని మాటల్నే చదవడానికి ఇష్టపడుతూ దాన్నే కోట్ చేస్తూ మాట్లాడడంతో సభ వాయిదా పడింది. ఆ వాయిదాల పర్వం కొనసాగుతూనే ఉంది. ఇంకా ఇదే సమయంలో అటు ఇండియా యుఎస్ ట్రేడ్ డీల్కి సంబంధించి కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ అసలు నిజానికి పార్లమెంట్ సాక్షిగా ప్రకటన చేయాల్సి ఉండే, కానీ పార్లమెంటే నడవని పరిస్థితులు, లోక్సభ నడవని పరిస్థితుల్లో ఆయన ప్రకటన చేయలేదు. ఆయన బయట వచ్చి ఒక ప్రెస్ మీట్లో ఆయన ఈ వాణిజ్య ఒప్పందం గురించి మాట్లాడారు. ఇక ప్రధాని నరేంద్ర మోదీ తన సమయం వచ్చింది, ఆయన బడ్జెట్ గురించి ప్రసంగించాలి. అదేవిధంగా రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానం తెలుపుతూ ఆయన ప్రసంగం చేయాల్సి ఉంది. ఎప్పుడు ప్రతి సంవత్సరం కూడా ఈ బడ్జెట్ సమావేశాల్లో జరుగుతూ ఉంటుంది. ప్రధాని ప్రసంగం చాలా కీలకంగా ఉంటుంది. కానీ ప్రధాని ప్రసంగించడానికి ఆయన లోక్సభకు వచ్చిన తర్వాత ఆయనను మహిళా ఎంపీలు చుట్టుముట్టడము, ఆల్మోస్ట్ ఆయన మీద ఫిజికల్గా దాడి చేస్తారా అన్నట్టుగానే అక్కడ విజువల్స్ కనిపించాయి. ఒక రకంగా చెప్పాలంటే ఒక ఘర్షణపూరిత వాతావరణం అక్కడ కనిపించింది. ప్రధాని హోదాకి, ప్రధానికి ఉండాల్సినటువంటి ఆ గౌరవాన్ని ఆయనకి ఇవ్వకుండా ఒక చాలా తీవ్రంగానే మహిళా ఎంపీలు లేదా విపక్ష ఎంపీలు స్పందించారని చెప్పాలి. దీంతో సభను వాయిదా వేశారు స్పీకర్. ఆ నెక్స్ట్ డే నిన్న అట్లీస్ట్ ఆయన ప్రసంగాన్ని కొనసాగిస్తారేమో, ఆయన ప్రధాని మాట్లాడతారేమో అనుకున్నారు. కానీ ప్రధాని మాట్లాడనీయకుండా వాళ్ళు అడ్డుకుంటున్న నేపథ్యంలో కొన్ని ఇంటెలిజెన్స్ నివేదికల సమాచారాన్ని బేస్ చేసుకుని లోక్సభ స్పీకర్ మొట్టమొదటిసారి దేశ పార్లమెంట్ చరిత్రలోనే మొట్టమొదటిసారి ఒక ప్రధాని మాట్లాడితే ఆయన పైన ఫిజికల్గా పార్లమెంట్లోనే లోక్సభలోనే అటాక్ చేసే అవకాశం ఉంది కాబట్టి ఆయన్ని మాట్లాడకుండా ఉండాలని, ఆయన లోపలికి రావద్దని ఆయనకి నేను విజ్ఞప్తి చేశాను అని ఒక లోక్సభ స్పీకర్ ఓం బిర్లా చాలా స్పష్టంగా చెప్పిన పరిస్థితి. దీంతో లోక్సభకి ప్రధాని రాలేదు. సో ఎందుకు ఇదంతా జరుగుతుంది అనేది అసలు ప్రశ్న. లోక్సభలో ప్రధానమంత్రి రాకపోవడంతో ఇది స్పీకర్ అడగడము అండ్ ఆయన మీద దాడి చేస్తారన్న ఒక సమాచారం ఉండడము, ఇవన్నీ నేపథ్యంలో లోక్సభకి ప్రధాని రాలేదు. దాన్ని లోక్సభ ఎంపీలు, ముఖ్యంగా ప్రియాంక వాద్రా కావచ్చు, రాహుల్ గాంధీ కావచ్చు, లేకపోతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎంపీలందరూ కూడా మోదీ భయపడిపోయారు, పారిపోయారు, ఆయన లోక్సభకు కూడా రావట్లేదు, స్పీకర్ వెనకాల దాచుకుంటున్నారు, ఇట్లాంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. నిజానికి ప్రధాని హోదాకి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వట్లేదు. అండ్ విపక్ష నేతగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ తన గౌరవాన్ని తాను నిలబెట్టుకోవట్లేదు. ఇవన్నీ దేనికి సంకేతం? ఎందుకు ఇదంతా చేస్తున్నారు అని అంటే కనుక ఖచ్చితంగా దీని వెనకాల ఒక భారీ ప్లానింగ్ ఉంది అనిపిస్తోంది. ఎందుకు అంటే నిజానికి ప్రధానమంత్రి విషయంలో ఆయనకున్నటువంటి స్ట్రెంగ్స్, ఆయనకు బలాలు ఏవైతే ఉన్నాయో వాటినే బలహీనతలుగా మార్చే ఒక వ్యూహాన్ని ప్రతిపక్ష పార్టీలు తీసుకున్నాయి. ఇది రాహుల్ గాంధీ ప్రతిసారి వేరే దేశానికి వెళ్ళొచ్చినప్పుడల్లా, వెస్టర్న్ కంట్రీస్లో పర్యటించినప్పుడల్లా మళ్ళీ వచ్చేసరికి ఆయన ఒక రోడ్ మ్యాప్ వస్తుంది, ఒక యాక్షన్ ప్లాన్ వస్తుంది, దాన్ని ఆయన అమలు పరుస్తూ ఉంటారనిపిస్తుంది. సో ముఖ్యంగా ప్రధానికి ఉన్నటువంటి బలాలేంటి, వాటిని బలహీనతలుగా చూపించే ఒక ప్రయత్నం ఎలా జరుగుతోంది చెప్తాను నేను. ప్రధానికి ఉన్నటువంటి బలం ఏంటి అని అంటే ఆయన నిజాయితీ. ఇప్పటి వరకు ఇన్ని సంవత్సరాల ఆయన రాజకీయ జీవితంలో 10 రూపాయలు ఆయన అవినీతి చేసిన దాఖలాలు ఎక్కడా కనిపించవు. ఆయన తన కుటుంబాన్ని కూడా ఎక్కడా కూడా ఈ లైమ్ లైట్లోకి తీసుకొచ్చి ఆయన పవర్ సెంటర్స్లో ఆయనను ఎక్కడా ఉంచారు. ఏ కుటుంబ సభ్యులకి కూడా ఎవరికి కూడా పదవులు ఇవ్వరు.
వ్యక్తిగతమైనటువంటి నిష్ఠ, నిజాయితీ ఇవన్నీ కూడా కలిగి ఉన్నటువంటి వ్యక్తి. ఆ ఆనెస్టీని దెబ్బతీయాలంటే ఏం చేయాలి అని అంటే కనుక ఆయన ఆనెస్టీని దెబ్బతీసే విధంగా కరప్షన్ అనే అలిగేషన్స్ ఆయన మీకు తీసుకురావాలి. సరే, వ్యక్తిగతంగా నరేంద్ర మోదీ పైన ఏ అవినీతి ఆరోపణలు చేయలేరు, ప్రూవ్ చేయలేరు కాబట్టి నరేంద్ర మోదీ కొంతమంది క్యాపిటలిస్టులకి, కొంతమంది పెట్టుబడిదారులకి, కొంతమంది వ్యాపారవేత్తలకి వాళ్ళకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఒక క్రోనీ క్యాపిటలిజంని ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే అదానీ అంబానీలకు కట్టబెడుతున్నారు, దోచిపెడుతున్నారనే మాటల్ని పదే పదే వాడుతున్నారు. మోదీ తనకు తాను సంపాదించుకోరు, కానీ అదానీ అంబానీలకు మాత్రం దోచిపెడుతున్నారనే వ్యాఖ్యల్ని ఎక్కువగా చేస్తూ వస్తున్నారు. సో నిజాయితీ గురించి ఈ ముఖ్యంగా ప్రచారాన్ని చేయడము, అబద్ధ ప్రచారాన్ని ముందుకు తీసుకురావడం అనేది ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి పని. ఇక మోదీ గారికి ఉన్న పేరేంటి అని అంటే స్ట్రాంగ్ ప్రైమ్ మినిస్టర్ అని. ఏది ఏమైనా సరే ఆయన చాలా వెనుదిరగని వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి, ఒక స్ట్రాంగ్ లీడర్షిప్ ఆయనకు ఉంటుంది అని. అందుకే ఆయన్ని స్ట్రాంగ్ లీడర్షిప్ అనే మాటని తీసివేయడం కోసం వీక్ ప్రైమ్ మినిస్టర్ అనే మాటని పదే పదే ఈ మధ్యకాలంలో ప్రచారంలోకి తెస్తున్నారు. స్ట్రాంగ్ ప్రైమ్ మినిస్టర్ని కాస్త వీక్ ప్రైమ్ మినిస్టర్ అనే మాటని పదే పదే తీసుకురావడం వల్ల మోదీ ఈజ్ వీక్ ప్రైమ్ మినిస్టర్, మోదీ ఆయన వీక్, మోదీ భయపడుతున్నాడు, మోదీ బాధపడుతున్నాడు, మోదీ వెనకడుగు వేస్తున్నారు, ఈ మాటల్ని పదే పదే ప్రచారంలోకి తీసుకురావడానికి కారణం ఏంటంటే ఆయనకున్నటువంటి ఇమేజ్, స్ట్రాంగ్ ప్రైమ్ మినిస్టర్ అనే ఇమేజ్ని తీసివేయడం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నం ఇది. ఇక మూడవది, ఆయన గ్లోబల్ లీడర్గా ఆయనని ఈరోజు ప్రపంచ దేశాలన్నీ కూడా అంగీకరిస్తూ ఉన్నాయి. యూరోపియన్ యూనియన్ నాయకుల దగ్గర నుంచి అటు ఆస్ట్రేలియా, మిగతా దేశాలు, యునైటెడ్ నేషన్స్ సంబంధించిన నాయకులు కావచ్చు, చిన్న చితక దేశాల దగ్గర నుంచి పెద్ద పెద్ద నాయకుల వరకు కూడా ప్రధాని నరేంద్ర మోదీతో స్టేజ్ షేర్ చేసుకోవడం విషయంలో ప్రధాని నరేంద్ర మోదీని వాళ్ళు ఎట్లాగైతే వాళ్ళు రెస్పెక్ట్ చేస్తున్నారో అవన్నీ మనకు కనబడుతూ ఉన్నాయి. రష్యా అధినేత పుతిన్ వచ్చినప్పుడు కావచ్చు, లేకపోతే అటు డొనాల్డ్ ట్రంప్తో ఇంతకుముందు వ్యవహరించిన విధానం కావచ్చు, జో బైడెన్ వచ్చినా కావచ్చు, గ్లోబల్ అప్రూవల్ రేటింగ్స్లో ప్రధాని నరేంద్ర మోదీకి అందరికంటే టాప్ ప్లేస్లో ఆయన ఉన్నారు. గ్లోబల్ అప్రూవల్ రేటింగ్స్లో అందరు నాయకుల కంటే మోదీకే ఎక్కువ మార్కులు వస్తున్నాయి. సో ఇప్పుడు గ్లోబల్ లీడర్షిప్ని లేదా గ్లోబల్ పవర్ సెంటర్గా భారత్ మారుతున్న ఈ టైంలో ఆయన గ్లోబల్ లీడర్ అనే మాట ఉన్న నేపథ్యంలో ఆయనకున్నటువంటి ప్రపంచ ప్రఖ్యాతిని తీసివేయడం కోసం మోదీ అమెరికాకు సరెండర్ అయ్యారు అనే మాటని పదే పదే తీసుకొస్తున్నారు. అమెరికాకు సరెండర్ అయ్యారు అంటారు, లేదంటే చైనా ఆక్యుపై చేస్తోంది మన ల్యాండ్స్ని అంటారు, చైనాను చూడండి చాలా గొప్పగా అభివృద్ధి చెందుతోంది అని అంటారు. అండ్ డొనాల్డ్ ట్రంప్ చూడండి పదే పదే డొనాల్డ్ ట్రంప్ ఈయనని వ్యాఖ్యానిస్తున్నారు అని విమర్శిస్తున్నారు, అని కంట్రోల్ చేస్తున్నారు అని మాట్లాడతారు. అండ్ భారత్ని అమెరికాకి ఈయన అమ్మేస్తున్నారు అనే మాటని ప్రచారం చేస్తున్నారు. అంటే స్ట్రాంగ్ ప్రైమ్ మినిస్టర్ లేదా గ్లోబల్ లీడర్గా మోదీ గారిని ఒకవైపు అభివర్ణిస్తూ ఉంటే, ఒకవైపు ఆయన అలా చూస్తూ ఉంటే, ఇంకోవైపు దాన్ని తీసేసే ఒక ప్రయత్నం విపక్షాలు చేస్తున్నాయి. ఇక మూడవది, ఏ ఎన్నికైనా కానీ అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారతదేశం, ప్రపంచంలోనే ఎక్కువ మంది ఓటర్లు ఉన్నటువంటి దేశం, ఎక్కువ మంది ఎన్నుకునేటువంటి దేశం మన దేశం. సో ఇట్లాంటి దేశంలో జరుగుతున్నటువంటి ఎన్నికల్లో సూపర్ మ్యాండేట్ తోటి మోదీ గారిని ప్రతి ఎన్నికల్లోనూ ఆశీర్వదిస్తున్నారు ప్రజలు. సో ఈ అంశాన్ని ఓట్ చోరీ అనే మాటతోటి దీన్ని తీసేయాలనే ఒక ప్రయత్నం జరుగుతోంది. ప్రతి ఎలక్షన్స్లో మోదీ గారి వైపే ప్రజలు నిలబడుతూ ఉన్నారు, ప్రజలు ఎన్నుకుంటున్నారు. సో దీన్ని కట్ చేయాలంటే ఏం చేయాలి? సో ఈవీఎంలు ట్యాంపర్ చేశారనో, లేకపోతే హ్యాక్ చేశారనో, లేకపోతే ఇంకొక చెప్పాలంటే అసలు ఓట్ చోరీ జరుగుతోందనో ఏదో ఒక మాట తీసుకొచ్చి ఓట్ చోరీ అనే మాటని పదే పదే ప్రచారంలోకి తీసుకురావడం వల్ల ఆయన నిజంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ఆ నాయకత్వానికి ఆ రెలవెన్స్ లేకుండా చేసే ఒక ప్రయత్నం విపక్షాలు చేస్తూ ఉన్నాయి. ఇక లాస్ట్, సైన్యం విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ గారు వెనుతిరిగారు. డిఫెన్స్ అలొకేషన్స్ లాస్ట్ 2014 నుంచి ఇప్పటి వరకు విపరీతంగా పెంచుతూ వచ్చాం. డిఫెన్స్ రంగంలో ఆత్మనిర్భరత చాటుకునే పరిస్థితికి మనం వచ్చాం. రఫేల్ యుద్ధ విమానాల దగ్గర నుంచి, రష్యా సుఖోయ్ దగ్గర నుంచి, మనం అనేక S-400ల దగ్గర నుంచి ఎక్కడ అధునాతనమైన టెక్నాలజీ ఉందో దాన్ని మనం తీసుకుంటూ ఉన్నాము. అండ్ అట్ ద సేమ్ టైం త్రివిధ దళాలకి ఒక ఫ్రీ హ్యాండ్ ఇచ్చి ఈ త్రివిధ దళాల పవర్ని పెంచే ఒక ప్రయత్నం మోదీ గవర్నమెంట్ చేస్తోంది. ఈ నేపథ్యంలోనే సైన్యపు సామర్థ్యాన్ని పెంచే ఒక ప్రయత్నం జరుగుతున్న టైంలోనే ఆ సైన్యాన్ని బేస్ చేసుకునే ఈయన పైన అబద్ధ ప్రచారాలు చేయాలని నిర్ణయించుకున్నట్టుగా కనబడుతోంది. అదేంటంటే జనరల్ నరవాణే గారి పుస్తకము, అది ఇంకా పబ్లిష్ కూడా కాలేదు, ఆ పుస్తకాన్ని కోట్ చేయడం కానివచ్చు. ఎట్ ద సేమ్ టైం చైనా సైన్యం లోపలికి చొచ్చుకొని వస్తోంది, మన భూభాగాల్ని ఆక్రమిస్తుందని చేస్తున్నటువంటి ఒక అసత్య ప్రచారం. ఇంకోవైపు రఫేల్ యుద్ధ విమానాల్లో స్కామ్ జరిగింది, కుంభకోణం జరిగింది అని చెప్పి అప్పట్లో చేసినటువంటి ఆరోపణలు, ఇవన్నీ కూడా ఏంటంటే
ఎక్కడైతే ప్రధాని నరేంద్ర మోదీకి లేదా భారతీయ జనతా పార్టీకి ఒక స్ట్రెంగ్త్గా బలంగా ఉన్నాయో ఆ బలాన్ని తీసివేయడం కోసం అసత్య ప్రచారాల రూపంలో ఆ బలాల్ని బలహీనతలుగా మార్చే ఒక ప్రయత్నము, తద్వారా రాజకీయ లబ్ధి పొందాలనే ఒక ప్రయత్నము జరుగుతోంది. సో ఏది ఏమైనా కూడా ఫస్ట్ ఎప్పుడైనా కానీ ఎదుటి వ్యక్తిని ఓడించాలంటే ఎదుటి వ్యక్తి పైన ఉన్నటువంటి నమ్మకాన్ని తీసేయాలనే ఒక నానుడి ఉంటుంది. ఒక వ్యక్తి పైన యుద్ధం చేస్తున్నప్పుడు ఆ వ్యక్తిని ఓడించాలంటే ఆ వ్యక్తిని నిజంగానే ఆయన కుట్రదారుడనో ఆయన పైన ఉన్నటువంటి ఒక నెగటివ్ ప్రచారం ఆయన పైన చేయడం వల్ల నిజంగా ఒక్కోసారి క్రికెట్లో వాటిల్లో చెప్తుంటారు స్లెడ్జింగ్ అంటుంటారు. ఇప్పుడు ఆ స్లెడ్జింగ్ జరుగుతోంది. ఒకవేళ ఈ స్లెడ్జింగ్ జరుగుతున్నప్పుడు పార్లమెంట్ సాక్షిగానే ఆయన మీద దాడి చేయడానికి ఒక ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నప్పుడు మోదీ కానీ లేదా బీజేపీ కానీ ఒక చిన్న తప్పు చేస్తే, ఎక్కడైనా ఒక చిన్న అగ్రెసివ్ టోన్లో మాట్లాడడమో, ఏదైనా సరే ఒక వ్యక్తి పైన ఏదైనా దాడి చేయడమో, వాళ్ళ మీద ఏదైనా లాఠీ చార్జ్ చేయడమో, వాళ్ళని సస్పెండ్ చేసి బయటకు పంపించడమో ఏదైనా చేస్తే ఆ ఒక్క మాటని పట్టుకొని దేశవ్యాప్తంగా ప్రచారంలోకి వెళ్ళాలి, సానుభూతిని పొందాలి అనే ఒక లక్ష్యంతో ఇదంతా జరుగుతున్నట్టే కనబడుతోంది. నరేంద్ర మోదీ చాలా మెచ్యూర్డ్గా వ్యవహరిస్తున్నారు అండ్ ఆయన స్టెబిలిటీతో పనిచేస్తున్నట్టుగా కనబడుతూ ఉన్నారు. ఎక్కడా కూడా ఆయన తొణకట్లేదు, బెణకట్లేదు. ఆయన భయపడుతున్నారని వీళ్ళందరూ అంటున్నారు, కానీ ఆయన భయపడకుండా ఆయన నిబ్బరంగా ఉండడంతో అసలు వీళ్ళు భయపడుతున్నారు అనిపిస్తోంది. సో ఇప్పుడు కనుక నరేంద్ర మోదీ లేదా ప్రభుత్వము ఏదైనా ఒక్క చర్య తీసుకుంటే, కొంచెం అగ్రెసివ్గా వీళ్ళపైన వ్యవహారం చేయడము, వీళ్ళపైన దాడి చేసే ప్రయత్నము, ఇంకోటి ఏదైనా జరిగితే పోలీసుల ద్వారానో లేకపోతే స్పీకరే సస్పెన్షన్ వేటు వేయడమో ఇంకోటో చేస్తే వాకౌట్ చేయడం పేరు చెప్పుకొని ఇప్పుడు ప్రజల్లోకి వెళ్ళాలి, ఇప్పుడు ఈ సానుభూతిని ప్రకటించే ఒక ప్రయత్నం చేయాలనేది వాళ్ళ అభిప్రాయం. సో ఈ విషయంలో ఒకవైపు అంతర్జాతీయ కుట్రలు ఉన్నాయి అండ్ ఈ దేశంలో ఈ అంశాన్ని బేస్ చేసుకొని నరేంద్ర మోదీ ఒక డిక్టేటర్ అని, నియంత అని ప్రచారం చేయాలంటే ప్రజాస్వామ్యయుతంగా జరుగుతున్నటువంటి పార్లమెంట్లో అసలు చర్చే జరగకుండా చేయడం వల్ల, అదంతా కూడా బీజేపీ వల్లనే జరుగుతుందని నిరూపించడం వల్ల ప్రజల్లోకి వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. సో ఈయన నియంత అని ప్రచారం చేయడానికి వీలు కలుగుతుంది అనే ఆలోచనతోటే ఈ ప్రతిపక్షాలు ఇదంతా చేస్తున్నాయని ఒక అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. సో వాట్ ఎవర్ ఇట్ మే బి, జరుగుతున్న పరిణామాలు మంచిది కాదు. ఇవి చాలా సీరియస్ అంశాలు. ఒక సీరియస్ చర్చ ప్రజాప్రతినిధులు పార్లమెంట్లో చేస్తారని వాళ్ళని ఎన్నుకున్నారు. సో వీళ్ళ ఇమ్మెచ్యూర్ విధానాల వల్ల, వీళ్ళకున్నటువంటి ఒక చిన్న, ఇంకా చెప్పాలంటే ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళకున్నటువంటి ఒక చిన్న పిల్లల లాంటి మనస్తత్వం వల్ల అండ్ వీళ్ళ ఇమ్మెచ్యూరిటీ వల్ల గౌరవప్రదమైన పార్లమెంటుకు అపప్రద చేకూరుతోంది. అండ్ ప్రపంచ దేశాలు మనల్ని చూస్తున్నాయి. ఇట్లాంటి టైంలో ఇట్లాంటి ఇమ్మెచ్యూర్ లీడర్షిప్ వల్ల దేశానికి ఖచ్చితంగా నష్టమే జరుగుతుంది. సో ఈ ఇమ్మెచ్యూర్ లీడర్స్ విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలనేది నా అభిప్రాయం. అండ్ మీ అభిప్రాయాన్ని కూడా కమెంట్స్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. మనసా వాచా కర్మణ, దేశహితం కోసం నేషనలిస్ట్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.